విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖ అధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి మత్స్య సుబ్రహ్మణ్య దంపతులు ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలో పెదబైలు మండలం మచ్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట చేసి తొలి పూజ చేశారు. పురోహితులు తుమ్మరాడ కామేశ్వరరావు మంత్ర పఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట ఉత్సవం నిర్వహించారు. కాగా ఈ రామ పరివారం విగ్రహాలను న్యూఢిల్లీకి చెందిన సత్యవోలు శ్రీనివాసరావు అనంతలక్ష్మి దంపతులు వితరణ చేయడమే కాకుండా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న 49వ విగ్రహ ప్రతిష్ట అని, ఈ సదావకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనవాసి ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను ఢిల్లీలో. ఆంధ్ర వనవాసి ఆశ్రమం వాళ్ళ సౌజన్యంతో ఇవాళ మా ఫాదర్ అయిన శ్రీరామమూర్తి గారు అన్నపూర్ణ దంపతుల జ్ఞాపకార్థం ఇక్కడ మచ్పల్లి గ్రామంలో ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మా అందరికీ ఎంతో చాలా వైభవంగా జరిగింది ఈ పండుగ. గ్రామస్తులందరూ దాంట్లో ఇవాళ పార్టిసిపేట్ చేశారు. ఈవిడ మా శ్రీమతి. చాలా ఆనందంగా ఉంది దీనిలో భాగం పంచుకున్నందుకు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు ముఖ్య సుబ్రహ్మణ్యం. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయింది. రిటైర్ అయిన తర్వాత ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్లో విభాగం అది. దాంట్లో మొత్తం ఈ రాష్ట్రాలంతటికీ కోశాధ్యక్షుడిగా చేశాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. అయినా కానీ నాకు ఒక బాధ్యత చెప్పారు. ప్రతి ఊళ్ళోనూ ఒక దేవాలయం కట్టాలని రాముడు వారు, ఆంజనేయ స్వామి, ఏదో ఒకటి మర్చికొండ బాబు వీళ్ళందరూ వచ్చి ఇదివరకు రిక్వెస్ట్ చేశారు. చాలా ఇప్పుడు 49వ ప్రతిష్ఠ చేసాను ఇవాళ. మరి ఇంకా ఎన్ని చేస్తారో దేవుడు నాకు ఓపిక ఇచ్చి చేయించగలిగిన చేసే దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పి వాళ్ళందరితో చేయిస్తానని, ఎంత వీలుగా ఉంటే అంతవరకు నేను చేయిస్తానని మాటిస్తున్నాను.